వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్మిక ప్రదర్శన ధర్నా నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఆషాఢ మాసం బోనాల సందడి. రైతు బజార్ను వినియోగించుకోవాలని రైతులకు సూచించిన జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం. ఆధార్ కార్డులో వివరాలు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని సూచించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్లకు యాక్సిడెంటల్ గా పదవులు వచ్చాయని ఎద్దేవా చేసిన జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌక వద్దకు నిరసన ర్యాలీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. 3 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ 44 చట్టాలను సవరిస్తూ 4 లేబర్ కోడ్లను చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. అచ్చందిన్ పేరుతో బీజేపీ కార్మికులను సచ్చేదిన్ చేసిందని మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ ప్రభుత్వం అధ్వానంగా చేసిందన్నారు. ప్రపంచ పటంలో దేశం 138వ స్థానంలో దిగజారిపోయిందన్నారు. కార్మికుల మౌలిక వసతుల కల్పనలో కూడా పూర్తిగా విఫలమైందన్నారు. కార్మికుల హక్కులను సాధించే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, పీఆర్టీయు జిల్లా కార్యదర్శి వెంగళ శ్రీనివాస్, ఏఐటీయూఎఫ్యు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమిశెట్టి దశరథం, కార్మిక సంఘ నాయకులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈరోజు అన్ని కార్మిక సంఘాలతో పెద్ద ఎత్తున ర్యాలీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అచ్చేదినం అన్నదో అచ్చేదినేమో కానీ కార్మికులందరూ సచ్చేదినం వచ్చింది. ఇప్పుడు వెంటనే మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ను బేషరతుగా ఉపసంహరించుకోవాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని తుంగలో తొక్కుతూ 10 గంటల పని దినం కోసం తీసుకువచ్చినట్టు జీవో నెంబర్ 282ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పైనే కాకుండా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తే రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా మేము తిరుగుబాటు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 44 చట్టాలను 4 చట్టాలుగా తీసుకువచ్చి కార్మిక వర్గాలపై రుద్దుతున్నటువంటి సమయంలో అన్ని పార్టీలు కలిసి దేశవ్యాప్తంగా సర్వత్ర సమ్మె చేపట్టడం జరిగింది. ఏదైతే మోడీ గారు వచ్చినప్పటి నుండి పేదలకు అది చేస్తా ఇది చేస్తా అనుకుంటూ ధనిక వర్గాలకే ఆయన కొమ్ము కాస్తున్నటువంటి సందర్భంగా పేద కార్మికులకు వారి యొక్క మౌలిక వసతులను హరించుకుంటూ వారికి జీతభత్యాలు కూడా అవుట్సోర్సింగ్ మాదిరిగా అవి అన్ని ఇచ్చుకుంటూ కార్మికుల యొక్క కలరాస్తున్నటువంటి స్థితిని ఈ మొత్తం అన్ని పార్టీలు కలిసి వారి యొక్క హెచ్చరిక చేస్తూ ఉన్నాము. కావున ఇక ముందు కూడా మన యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా సర్వనాశనం చేసినటువంటి వ్యవస్థ ఈరోజు ప్రపంచం లోపలనే మన యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థ 136వ స్థానంలో ఉందంటే మన మోడీ గారి ప్రభుత్వము 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అతను చేసిన నిర్వాహకం ఏమిటో ప్రజలందరూ గుర్తిస్తూ ఉన్నారు. ఇక ముందు ప్రజలకు కావాల్సింది, కార్మికులకు కావాల్సినటువంటి మౌలిక వసతులు, వారి కనీస వేతనాలు 26,000 అయితే కోరుతున్నారో అలాంటి 26,000 వేతనము ఇచ్చే మాదిరిగా సవరించి అందరి యొక్క కోరికలు తీర్చాలని వారి మోడీ గారికి హెచ్చరిస్తా ఉన్నాం. 3వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ
ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేసి ఈరోజు కార్మికులను రోడ్డు పాలు చేసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం చేయడాన్ని నిజంగా నిరసిస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్ద ఎత్తున కూడా ఈరోజు సార్వత్రిక సమ్మె చేపట్టడం జరిగింది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ అనేక జీవోలు తెచ్చి ఈరోజు కార్మికులను కష్టాపాలు చేసే విధంగా మరి ఈరోజు కనీస వేతనాల అమలు లేదు, ఉద్యోగ భద్రత లేదు, పిఎస్ఐ సౌకర్యాలు లాంటి ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు మొండిగా వ్యవహరిస్తూ అనేక చట్టాలు తెచ్చి కార్మికులకు శ్రమను దోచుకుంటూ మరి ఈరోజు కార్మికులను వివిధ పరిశ్రమల్లో ఉన్నటువంటి పరిశ్రమలపైన జిఎస్టీ అని కోప్టా చట్టాలని అనేక చట్టాలు తెచ్చి ఈరోజు కార్మికులను మరి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మొన్నటికి మొన్న 282 జీవోను తేవడం జరిగింది. దాన్ని కూడా మీరు వెంటనే రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కార్మిక వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్నటువంటి ఈ యొక్క చట్టాలను మార్పులు తెస్తూ మరి జీవోలు తెస్తున్నటువంటి జీవోలను వెంటనే వెనక్కు తీసుకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ఓన్లీ ప్రారంభం మాత్రమే, అంతరం కాదు. మీరు వెంటనే మన వ్యతిరేక విధానాలను మానుకోకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలని సవరించి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల్ని కట్టుబానిసలుగా చేసింది. అంటే సంఘం పెట్టుకునేటటువంటి హక్కులు లేకుండా, సమిష్టి బేరసారాలు ఆడేటటువంటి హక్కు లేకుండా ఈరోజు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు, అట్లాగే స్వతంత్ర ఫెడరేషన్ల ఆధ్వర్యంలో జూలై 9వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి ఈ 29 కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు మొత్తం కూడా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ అనేటటువంటి పద్ధతిలో మొత్తం కూడా పర్మనెంట్ కార్మికులు లేకుండా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులతో ఊడిగం చేసుకుంటూ అతి తక్కువ జీతాలు ఇస్తుంది. కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. అట్లాగే వివిధ స్కీముల్లో పనిచేసేటటువంటి స్కీమ్ వర్కర్లని కార్మికులుగా గుర్తించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మొత్తం కూడా బీడీ పరిశ్రమ మీద 18% ఉన్నటువంటి జిఎస్టీని 28% పెంచి ఈరోజు పన్నుల భారంతో మొత్తం కూడా పని రోజులు మొత్తం కూడా తగ్గినటువంటి పరిస్థితి. అట్లాగే నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటిని నియంత్రించాలని చెప్పేసి ఇంకొక డిమాండ్. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరించకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి మేము ప్రధానంగా ఈ డిమాండ్ల మీద దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా పిలుపునిచ్చాయి. ముఖ్యంగా ఏంటంటే మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మొత్తం కూడా కార్మికుల హక్కులు, రైతుల హక్కులు, ప్రజానిక హక్కులు కూడా అరించి వేస్తుంది. మన అందరికీ తెలిసిందే, గతంలో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఏదైతే చెప్పిందో నేను నల్లధనాన్ని తీసుకొస్తా, ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తా, లేకపోతే నేను చాయ్ వాలనని చెప్పినటువంటి ప్రధానమంత్రి ఈరోజు మొత్తం కూడా కార్మిక వర్గాన్ని ముంచేటటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ నిర్ణయాలు తక్షణమే ఉపసంహరించుకోకపోతే ఈ దేశవ్యాప్త సమ్మె కాదు, మొత్తం కూడా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, వివిధ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ఇప్పటికైనా తన ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలని వెనక్కి తీసుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి కార్మిక చట్టాల వ్యతిరేకత మీద మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి 44 కార్మిక చట్టాలు, అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి కార్మిక 44 చట్టాలను మోడీ ప్రభుత్వం 3 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత 44 చట్టాలను 4 లేబర్ కోర్టుగా కుదించి కార్మికుల ఒక్క పొట్టలు కొట్టే విధానంలో దేశం మొత్తం అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చి ఈరోజు ఐక్యవేదిక పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మోడీ ప్రభుత్వానికి మేము బేషరతుగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఇలా మీరు సాధించి పెట్టినటువంటి 44 చట్టాలు మీరు కాదు, ఇవి సాధించి పెట్టినాయి. ఇలా 4
4 లేబర్ కోటాలు రద్దు చేసి కార్మికుల ఒక్క పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతూ ఉన్నారు. వెంటనే తక్షణమే ఆ 4 లేబర్ కోర్టు ఉపసంహరించుకొని 44 కార్మిక చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరచాలనేది కూడా అన్ని కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా చూస్తే బీడీ పరిశ్రమలో సీక్రెట్ ఫ్యాక్టరీలకు బడాబాబులకు పెట్టుబడిదారు వ్యవస్థకు మద్దతుగా మారి తొత్తుగా మారిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే ఆ ఒక బీడీ పరిశ్రమ మీద జీఎస్టీ కూడా రద్దు చేయాలనేది కూడా కోరుతా ఉన్నాం. ఇలా సామాన్యమైన కుటుంబాలు ఇలా బీడీ పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాయి. కానీ దాన్ని జీఎస్టీ పేరుతో తీసుకొచ్చి ఇలా హెల్త్ హాస్పిటల్ కూడా ఇలా క్యాన్సర్ హాస్పిటల్ కూడా పూర్తిగా రద్దు చేసి ఇలా తంబాకు బారిన క్యాన్సర్ పడ్డ మహిళలు కూడా అనారోగ్యం పాలైతే ఉన్న పట్టించుకోలేని కేంద్ర బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా ఇలా సెకండ్ ఏఎన్ఎంలు అయితేనేమి, అంగన్వాడీ టీచర్లు అయితేనేమి, ఆశా వర్కర్లు అయితేనేమి, మధ్యాహ్న భోజన కార్మికులు అయితే ఈ దేశంలో ఇలా దిక్కుదేశం స్థితిలో 10,000 వేతనం కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితులలో మగ్గుతూ ఉన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు ఇలా నిత్యావసర కూలి కూడా ఇలా 1,000 రూపాయలు 500 కూలి చేసుకుంటే వాళ్ళల్లో ఇలా ఉన్నత స్థాయిలో నాణ్యతమైన ఫుడ్ పెడితే ప్రభుత్వం అవార్డు పొందుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీములు పెడుతూ వాళ్ళకి పనిభారం మేపుతూ ఆ జీతం ఎప్పుడొస్తుందో తెలియదు. కానీ వాళ్ళ మీద పెనుభారం మోపుతూ వాళ్ళ కడుపులు కొడుతూ పాల్పడుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మేము బేషరతుగా ఒకటే చెప్తా ఉన్నాం. గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా 26,000 వేతనం కనీస వేతనాల చట్టం ప్రభుత్వ రంగంలో పొందుపరిచి 26,000 వేతనం చెల్లించని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఈ సమ్మెతోనే కాదు తర్వాత తరానికి కూడా సిద్ధమైన అన్ని కార్మిక సంఘాలు తెలియజేస్తాం. సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేట మున్నూరు కాపు సంఘం, వైశ్య సంఘం, బీవై నగర సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. బోనాలను నెత్తిన పెట్టుకుని మహిళలు సాంప్రదాయబద్ధంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఆషాఢ మాసం సందర్భంగా బోనాల సందడి నెలకొంది. తొలి ఏకాదశి పండుగ తర్వాత పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. దీంట్లో భాగంగా పలు కుల సంఘాల నాయకులు బోనాల డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కల్లూరి రాజు, కల్లూరి లతా మధు, దార్ల కీర్తన, సందీప్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆ పోషమ్మ తల్లి వర్షాలు కురిపించి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆ పోషమ్మ తల్లికి అందరూ చల్లగా చూడాలని కోరుకుంటూ సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ రైతు బజార్ను కూరగాయలు, మాంసం, చేపల విక్రయదారులు వినియోగించుకోవాలని బుధవారం జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కూరగాయల వ్యాపారులను బతుకమ్మ ఘాట్ రైతు బజార్లోకి తరలించేందుకు అవసరమైన షెడ్లు నిర్మాణం చేస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తెలిపారు. అదేవిధంగా ఈ రైతు బజార్లోకి మటన్ షాపులు, మాంసం షాపులు, చేపల విక్రయం షాపులు సైతం తరలించాలని, ఎవరు కూడా రోడ్డు పక్కన అమ్మకూడదన్నారు. బతుకమ్మ ఘాట్ రైతు బజార్ను జిల్లాలోని వినియోగదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి వాడుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డులో వివరాలు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సంతృప్త పద్ధతిలో పౌరులందరికీ తప్పనిసరిగా ఆధార్ కార్డు జారీ చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే ప్రసవాల వివరాలు ఈ బర్త్ పోర్టల్లో నమోదు చేయాలని అన్నారు. ప్రతి 10,000 జనాభాకు ఒక సిఎస్సి సెంటర్ ఏర్పాటు చేయాలని, 7 రోజుల సమయంలో అదనంగా మరో 36 సిఎస్సి సెంటర్లు ఏర్పాటు నోటిఫికేషన్లు జారీ చేయాలని, ప్రస్తుతం ఉన్న కొన్ని సెంటర్లు మార్చాలని అన్నారు. జిల్లాలో 5 నుంచి 15 సంవత్సరాల లోపు గల 27,000 పైగా జనాభాకు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్, కాలేజీలలో ప్రత్యేక అవగాహన క్యాంపులను ప్రతి 6 నెలలకు ఒకసారి ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా సంక్షేమ అధికారి పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల వయసు పిల్లలకు ఆధార్ కార్డు అందేలా చూడాలని అన్నారు. 18 సంవత్సరాలు దాటిన వారి ఆధార్ నమోదుకు సంబంధించిన తహసీల్దార్ లాగిన్ లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని తెలిపారు. మండల కేంద్రాల్లో ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ చేసేందుకు ప్రత్యేక క్యాంపుల ఏర్పాటు ప్రణాళిక తయారు చేయాలని అన్నారు. జిల్లాలో మీ సేవా కేంద్రాల్లో ఆధార్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పోస్టల్ కార్యాలయం నుంచి ఎన్ని ఆధార్ కార్డులు తప్పుడు అడ్రస్ల కారణంగా వెనక్కి వచ్చాయో వివరాలు అందించాలని అన్నారు. జిల్లాలోని వివిధ అనాథ శరణాలయ పెరుగుతున్న వారికి ఆధార్ ఎన్రోల్మెంట్ వచ్చే సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో UIDAI ప్రాజెక్ట్ మేనేజర్ నరేష్ చంద్ర, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం, జిల్లా విద్యాశాఖ అధికారి వినోద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత, EDM శ్రీనివాస్,
లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి, బండి సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదా యాక్సిడెంటల్ గా వచ్చాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరిలో ఏ ఒక్కరికి ప్రజా సమస్యలపై కనీస పరిజ్ఞానం లేదని ఆగయ్య ఎద్దేవా చేశారు. ఉదయం లేస్తే ఉద్యమ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను విమర్శించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రజాపాలన అందిస్తామని ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి పాలన చేతగాక బూతు మాటల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్నారు. ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని, అదే తరహాలో బండి సంజయ్ యాక్సిడెంటల్ గా కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నాడని పేర్కొన్నారు. ఆంధ్ర పాలకుల మోచేతి నీళ్లు తాగే వ్యక్తులు రాష్ట్రంలో అలచడులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలిపారని కొనియాడారు. తమ పాలనతో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన నాయకులు కేటీఆర్, హరీష్ రావు అని తెలిపారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్, కేసీఆర్, కేటీఆర్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని వాపోయారు. ఈ సమావేశంలో సిద్ధం వేణు, జిదం చక్రపాణి, న్యాలకొండ రాఘవరెడ్డి, కుంబాల మల్లారెడ్డి, బండ నర్సయ్య, ఏదుగట్ల చంద్రగౌడ్, మేన రవి, గడ్డం భాస్కర్, కంచర్ల రవి, సాయి కిరణ్, ఆప్రోజ్, అజ్జు, జోషల్ తదితరులు పాల్గొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రస్తుతం సమైక్యవాదులు వ్యాపారం కోసం వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం రావద్దని అడ్డుపడ్డ వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు పురోగతిని చూడలేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల నుంచి అనేక అవాంతరాల సృష్టించే కొన్ని మీడియా సంస్థలు, ఆంధ్ర పాలకుల మోచేతి నీళ్లు తాగేవాళ్ళు ఇలా తెలంగాణ రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా పనిచేసిన, పోరాడిన కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను 10 ఏళ్ల పాటు దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రంగా నిలబెట్టిన కేసీఆర్ గారిని, అట్లాగే ప్రగతి కాముకులు, ఇట్లాంటి నాయకులు మా రాష్ట్రంలో ఉంటే బాగుండునని చెప్పేసి గొప్పగా చెప్పుకునే భారతదేశ స్థాయిలో చేసిన నాయకులు కేటీ రామారావు గారు కావచ్చు, హరీష్ రావు గారిని కావచ్చు, బీఆర్ఎస్ నాయకులను బదనాం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న కొన్ని మీడియా సంస్థలకు ఇలా తొత్తులుగా కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అట్లాగే బీజేపీ నాయకులు, ఇలా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, అట్లాగే ఇతర నాయకులందరూ కూడా వత్తాసు పలుకుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏంటంటే అసలు తెలంగాణ కోసం కొట్లాడని నాయకులు, జై తెలంగాణ అనని నాయకులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్లు ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేయలే, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పనిచేయలేదు. కానీ అనుకోకుండా అడ్డిమారు గుడ్డి దెబ్బలాగా ఒక ఆయన ముఖ్యమంత్రి అయిండు, ఇంకొక ఆయనే కేంద్ర మంత్రి అయిండు. ఇలా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని చాలామంది ఎమ్మెల్యేలు, సహచర మంత్రులు కూడా రాష్ట్ర అభివృద్ధి ఎట్లా, ఇలా రాష్ట్రంలోని రైతుల సమస్యలు ఎట్లా, ఇలా రాష్ట్రంలోని మహిళలకు సంబంధించిన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, అట్లాగే ఇలా రాష్ట్రంలోని విద్యార్థులకు విద్యా సౌకర్యాల కల్పన ఎలా, మరి రైతాంగానికి నాణ్యమైన కరెంట్ ఎట్లా, సకాలంలో ఎరువులు అందజేయాలి అనే సోయి లేకుండా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన, అరాచక పాలన కొనసాగిస్తూ ఉన్నది. ఒక నీచమైన భాషను ఉపయోగిస్తూ ముఖ్యమంత్రిని అనే సోయి లేకుండా ఒక రాజకీయ వ్యభిచారిలాగా మాట్లాడుతూ తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ను, కేటీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని రేవంత్ రెడ్డి ఎలాంటి వేదికనైనా కానీ బూతు మాటలు మాట్లాడడానికి ఉపయోగించుకుంటా ఉన్నాడు.
రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఈ దేశంలోనే కాదు, నేను కూడా ఏ దేశంలో కూడా ఉండడు. కనీస పరిజ్ఞానం లేదు, రాజకీయ అవగాహన లేదు. దానికి ఏంటంటే సరి అయిన విద్య లేదు, ఎలాంటి అవగాహన, రాజకీయ పరిణతి లేకుండా ఇలా అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చేసి పిసిసి పదవి కొనుక్కొని తర్వాత ముఖ్యమంత్రి కావడానికి కూడా డబ్బు సంచులు మోసి ఇలా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు డబ్బులు అప్పచెప్పి ఇలా కాల్చివేతలు, అరెస్టులు, జైళ్ళకు పంపడం, ఇట్లాంటి అరాచక పాలన సృష్టిస్తూ, అరాచక పాలన కొనసాగిస్తూ ప్రజాపాలన అని చెప్పుకుంటున్న అత్యంత మూర్ఖుడు, అత్యంత హీనమైన వ్యక్తి, తక్కువ స్థాయి వ్యక్తి ఇలా రేవంత్ రెడ్డి. అట్లాగే నిన్న కొందరు మాట్లాడుతూ ఉన్నారు, రేవంత్ రెడ్డే సవాల్ విసిరిండు, కేసీఆర్ అయినా సరే, కేటీఆర్ అయినా సరే, వేదిక ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో జరిగిన దాని మీద చర్చిద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డే మొన్న ఖర్గే సభలో ప్రకటించిండు. అవన్నీ కూడా ఆడియో కానీ వీడియో కానీ రికార్డులు వినకుండా కేవలం కేసీఆర్ గారిని రమ్మన్నాం, అసెంబ్లీకి రమ్మన్నాం అని చెప్పేసి అడ్డందిడ్డంగా ఇలా రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులు బట్టి కావచ్చు, లేకపోతే సీతక్క కావచ్చు, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, పిచ్చి పట్టినట్టుగా, పిచ్చి కుక్కల్లాగా, ఒక మూర్ఖుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. సీతక్క అనవసరమైన అన్యాయమైన శాపనార్థాలు పెడతా ఉంది. ఇదే సీతక్క, ఈమెనే పోయిన టర్మ్లో బీఆర్ఎస్ మంత్రివర్గంలో, కేసీఆర్ గారి మంత్రివర్గంలో కేటీ రామారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు, మరి ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక పనుల కోసం, అనేక కార్యక్రమాల కోసం తమ్మి అని చెప్పేసి కేటీ రామారావు గారి దగ్గరికి వస్తే ఆప్యాయంగా అక్క అని చెప్పేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయించి ఇచ్చిన మనస్తత్వం కేటీ రామారావు గారిది. మరి ఆయన్ని పట్టుకొని శాపనార్థాలు పెట్టుకుంటా ప్రజల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవైపు బురద జల్లుతూ, మరోవైపు ఆదివాసీని అని చెప్పేసి సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. త్వరలో నీ రాజకీయ అస్తిత్వానికి, త్వరలో నీ ఏదైతే చేస్తూ ఉన్నావో ఒక దుష్పరిపాలనకు ముగింపు వస్తుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. బీర్ల ఐలయ్య కావచ్చు, కొంతమంది రామచంద్ర నాయక్ కావచ్చు, సామా రామ్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకో రోహిత్ అంటాడట బచ్చగాడు, ఒక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఎమ్మెల్యేలు అంటోళ్ళు, ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళు, అట్లాగే ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎట్లా ఉండాలనే విచక్షణ మరిచి, ఎట్లా ఉండాలనే సోయి లేకుండా రేవంత్ రెడ్డి తానా అంటే మీరు తందానా అంటూ ఉన్నారు. త్వరలో తప్పకుండా రాజకీయాలు అనేటి ప్రజలు అధికార పక్షంలో కూర్చోబెట్టచ్చు, ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టచ్చు. ఏదైనా మనం ప్రజల పక్షాన ఉన్నామా లేదా అనేదే ప్రజలు గమనిస్తూ ఉంటారు. సరే, ఇవాళ మీకు అధికారాన్ని చెప్పచ్చు, అది శాశ్వతం కాదు. తప్పకుండా రేవంత్ రెడ్డి అట్లాగే కొందరు మూర్ఖులు, నీ మంత్రివర్గంలోని మూర్ఖులకు రాజకీయ సమాధి చేసే రోజు దగ్గరలోనే ఉన్నది. ఇకపోతే ఇదే ఒకటి ఆంధ్ర పత్రిక ఉన్నది. ఆ పత్రిక సంబంధించిన ఓనర్ ఎవరైతే రాధాకృష్ణ ఉన్నాడో ఆయనకు తెలంగాణ మీద విషాన్ని కక్కడం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందొద్దు, తెలంగాణ రాష్ట్రం పురోగతిలో పయనించద్దని చెప్పేసి ఎప్పుడూ చెడు కోరుకునే మూర్ఖుడు, ఎప్పుడు చెడ్డరాతలు రాసే మూర్ఖుడు, ఎప్పుడు నీచంగా తక్కువగా ఆలోచన చేసే మూర్ఖుడు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఆయన అడ్డందిడ్డంగా కేటీఆర్ గారి మీద మాట్లాడి, అడ్డందిడ్డంగా తెలంగాణ జాగీరా అని మాట్లాడిండు. ఎస్, తెలంగాణ రాష్ట్రం ఈ ప్రజల జాగీర్, తెలంగాణ రాష్ట్రం మా తాత జాగీర్, తెలంగాణ రాష్ట్రం మా తండ్రి జాగీర్, తెలంగాణ రాష్ట్రం తెలంగాణ బిడ్డల జాగీర్.
కానీ తెలంగాణ రాష్ట్రం నీ తాత జాగీర్ కాదు రాధాకృష్ణ, తెలంగాణ రాష్ట్రం మీ అయ్య జాగీర్ కాదు, తెలంగాణ రాష్ట్రం నీది కాదు. వ్యాపారం కోసం బ్రోకరిజం చేసి ఇక్కడ ఇలా బ్రోకర్ పనులు చేసి బ్రోతల పనులు చేసి ఇలా ఈ రాధాకృష్ణ అంటోడు ఇక్కడ పత్రిక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్మిక ప్రదర్శన ధర్నా నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఆషాఢ మాసం బోనాల సందడి. రైతు బజార్ను వినియోగించుకోవాలని రైతులకు సూచించిన జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం. ఆధార్ కార్డులో వివరాలు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని సూచించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్లకు యాక్సిడెంటల్ గా పదవులు వచ్చాయని ఎద్దేవా చేసిన జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.